ఫ్రెండ్స్, ఏదైనా విదేశీ నగరంలో స్థిరపడాలనే మాట వచ్చినప్పుడు ప్రజలు లండన్, ప్యారిస్, టోక్యో, న్యూయార్క్ వంటి కలలు కనడం ప్రారంభిస్తారు. మరియు ముస్లిం నగరాలను కనీసం ఆ లిస్టు దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ఒకవేళ మీరు కూడా అలాంటి తప్పే చేస్తుంటే కొంచెం ఆగండి. ఎందుకంటే ఈరోజు మనం హై స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కలిగిన 7 ముస్లిం నగరాల గురించి మాట్లాడుకుందాం. అక్కడ లక్షల ఆదాయం, ఆధునిక మౌలిక సదుపాయాల జాలం, అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా వ్యవస్థలతో పాటు స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉంది. ఇది మీ కలల నిలయం కావచ్చు. అయితే ఆ నగరాలు ఏవి, అక్కడ ఉన్న గొప్పతనం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సీట్ బెల్ట్ బిగించుకోండి మరియు ఈ నగరాల యొక్క అద్భుతమైన మరియు ఉత్సాహభరితమైన డిజిటల్ యాత్రకు సిద్ధం కావండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. నెంబర్ 1, దుబాయ్. ఫ్రెండ్స్, ఈ జాబితాలో టాప్ ర్యాంక్లో సంపదతో మెరిసిపోయే నగరం దుబాయ్ ఉంది. 414 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన దుబాయ్ మాల్, అత్యంత ఎత్తైన లిఫ్ట్, అత్యంత ఎత్తైన అబ్జర్వేషన్ డెక్, ఇటువంటి అద్భుతాలను తనలో దాచుకున్న ఈ నగరం యుఏఈలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో ఒకటి. ఇక్కడి జీవన ప్రమాణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను, ఉద్యోగులను, వ్యాపారవేత్తలను మరియు బిలియనీర్లను ఆకర్షిస్తాయి. నివేదికల ప్రకారం కేవలం 2025 సంవత్సరంలోనే 10,000 మంది కోటీశ్వరులు యుఏఈకి మారారు మరియు వారిలో ఎక్కువ మంది దుబాయ్నే ఎంచుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ ఆదాయం ఉంటుంది, కెరీర్లో అద్భుతమైన అవకాశాలు, లగ్జరీ లైఫ్ స్టైల్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రత, ఆరోగ్య సేవలతో పాటు ఆధునిక సౌకర్యాల జాతర ఉంది. ఇది దుబాయ్ను నివసించడానికి ప్రపంచంలోని అత్యంత మరియు సౌకర్యవంతమైన నగరాల్లో ఒకటిగా నిలుపుతుంది. అలాగే దీనిని ఖరీదైన నగరంగా కూడా పరిగణిస్తారు, ఎందుకంటే ఈ నగరంలో బ్రాండెడ్ వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని ప్రపంచంలోని 7వ అత్యంత ఖరీదైన నగరంగా పిలుస్తారు. ముఖ్యంగా ఇళ్ల అద్దెల విషయంలో ఒక బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె 1 లక్ష నుండి ప్రారంభమై 2 లక్షల వరకు ఉండవచ్చు. తిండి, విద్యుత్, నీరు, ఇంటర్నెట్, రవాణా వంటి అవసరాల కోసం మీరు బడ్జెట్ను వేలలో కాకుండా లక్షల్లో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి తలసరి ఆదాయం 1,88,000 నుండి 3,08,000 వరకు ఉంటుంది. అంటే ఈ నగరంలో ప్రజలు సులభంగా 40 లక్షల నుండి 75 లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు. పన్నులేని ఆదాయం కావడం వల్ల డబ్బు ఆదా చేసుకునే సువర్ణ అవకాశం కూడా లభిస్తుంది. దుబాయ్లో నేరాలు మరియు మురికి అనేది దాదాపు శూన్యం. అందుకే ఈ నగరాన్ని బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్గా ఎక్కువ మంది ఎంచుకుంటారు. నెంబర్ 2, అబుదాబి. ఫ్రెండ్స్, ఇక 2వ స్థానంలో యుఏఈలో అత్యంత ధనిక మరియు అతిపెద్ద నగరం అబుదాబి ఉంది. 67,340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ నగరం కేవలం ఇసుకతో మాత్రమే కాకుండా నేడు ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటున్న ఉన్నత జీవన ప్రమాణాలకు కూడా నిదర్శనంగా నిలిచింది. సో దీనికి ప్రధాన కారణం ఇక్కడి సురక్షితమైన వాతావరణం. ఇది దీనికి ప్రపంచంలోనే 2వ అత్యంత సురక్షితమైన నగరం అనే హోదాను తెచ్చిపెట్టింది. ఇక్కడ పగటిపూట ఎంత సురక్షితంగా ఉంటుందో రాత్రి చీకటిలో కూడా నిర్మానుష్య ప్రాంతాలు అంతే సురక్షితంగా భావించబడతాయి. ఎందుకంటే ఇక్కడ నేరాల రేటు నిరుద్యోగ రేటులాగే చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, పన్నులేని ఆదాయం మరియు సహజ సిద్ధమైన కృత్రిమమైన అందాలతో అలంకరించబడిన అబుదాబి నివసించదగ్గ నగరాల జాబితాలో ఎప్పుడు కూడా టాప్ 10లోనే ఉంటుంది. ఇది దుబాయ్ కంటే ధనిక నగరం అయినప్పటికీ 10 నుండి 30% వరకు చౌకగా ఉంటుంది. ఇంటర్నేషన్స్ 2025 నివేదిక ప్రకారం వలసదారులు నివసించడానికి మరియు పనిచేయడానికి యుఏఈ 7వ ఉత్తమ దేశం. మరియు ఇదే విషయం అబుదాబికి కూడా వర్తిస్తుంది. అబుదాబిలో యాక్సెంచర్, పార్సన్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అనేక విదేశీ కంపెనీలు ఉన్నాయి. ఇవి అధిక ఆదాయాన్ని పొందే సువర్ణ అవకాశాన్ని ఇస్తాయి. ఇక్కడ ప్రతి వ్యక్తి సులభంగా 70 నుండి 80 లక్షల వరకు సంపాదిస్తాడు. దీనితో అబుదాబిలో సులభంగా నివసించవచ్చు. అలాగే షేక్ జాయద్ గ్రాండ్ మసీదు, ఫెరారీ వరల్డ్, యాస్ ఐలాండ్ వంటి అందమైన ప్రదేశాలను దర్శించవచ్చు. ఉండాలన్నా, స్థిరపడాలన్నా, సంపాదించాలన్నా లేదా చదువుకోవాలన్నా ఇక్కడ అన్ని అత్యుత్తమ నాణ్యతతో లభిస్తాయి. నెంబర్ 3, దోహా. ఇక 3వ ర్యాంకులో దోహా నగరం ఉంటుంది.
మధ్యప్రాచ్యంలోని ఖతార్ దేశానికి రాజధాని మరియు అతిపెద్ద నగరం దోహా. అద్భుతమైన స్కైలైన్, ఆధునిక వాస్తుశిల్పం, బిజీ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు విభిన్న సంస్కృతితో ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సుమారు 132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన దోహా నేడు ఉన్నత జీవన నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొనుగోలు శక్తి, భద్రత, ఆరోగ్య సంరక్షణ మరియు జీవన సౌకర్యాలు అన్నీ కూడా ఉన్నత స్థాయిలో ఉండడం వల్ల దోహా నివసించడానికి అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది. అనేక బహుళజాతి సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. దీనివల్ల వారు మంచి ఆదాయం సంపాదించి సుఖ సంతోషాలతో జీవించగలుగుతున్నారు. ఇది కేవలం పర్యాటకులకు మాత్రమే కాకుండా ఖతార్ ప్రజలకు కూడా అత్యంత ఇష్టమైన నగరం. దేశ జనాభాలో సుమారు 80% మంది దోహాలోనే నివసిస్తున్నారు. ఖతార్ మొత్తం జనాభాలో 85 నుంచి 90% మంది వలసదారులే కాగా వారిలో ఎక్కువ మంది ఉద్యోగాలు, వ్యాపారాల కోసం దోహాలోనే స్థిరపడ్డారు. ఇక్కడి తలసరి ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి చేసే పనిని బట్టి ఆదాయం మారినా సాధారణంగా ఇది అధిక స్థాయిలో ఉండి మంచి జీవన ప్రమాణాలను అందిస్తుంది. అందుకే ఉద్యోగులు మరియు విద్యార్థులు దోహాలో స్థిరపడాలని కలలు కంటారు. నెంబర్ 4, కౌలాలంపూర్. ఇప్పుడు ఆగ్నేషియాలోని మలేషియా వైపు దృష్టి మళ్లిద్దాం. ఎందుకంటే ఈ దేశ రాజధాని మరియు అతిపెద్ద నగరం కౌలాలంపూర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, విభిన్న సంస్కృతి మరియు విస్తృతంగా ఉపయోగించే ఇంగ్లీష్ భాష కారణంగా ఇది పర్యాటకులకే కాకుండా విదేశీయులకు కూడా ఆకర్షణీయంగా మారింది. మొదటి చూపులో కౌలాలంపూర్ చాలా ఖరీదైన నగరంలా కనిపించవచ్చు. కానీ సింగపూర్ వంటి నగరాలతో పోలిస్తే ఇక్కడ అద్దె, ఆహారం మరియు రోజువారీ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల తక్కువ ఖర్చుతోనే మంచి జీవన ప్రమాణాలను సాధించడం ఇక్కడ సాధ్యమవుతుంది. పిల్లల విద్య, భవిష్యత్తు కోసం చూస్తున్న కుటుంబాలకు కూడా ఈ నగరం ఒక మంచి ఎంపిక. యూనివర్సిటీ మలయా, టేలస్ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నందున కౌలాలంపూర్ను ఒక ముఖ్యమైన విద్యా కేంద్రంగా పరిగణిస్తారు. ఆర్థిక రంగంలో కూడా ఈ నగరం వేగంగా ఎదుగుతుంది. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్, ప్రధాన బ్యాంకులు మరియు అనేక కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తూ ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి. ఆదాయం విషయంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యక్తి చేసే పనిని బట్టి సంపాదన మారినా సాధారణంగా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. రవాణా సౌకర్యాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ విస్తృతంగా ఉండడంతో నగరంలో ప్రయాణం సులభం మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అదనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచికరమైన వంటకాలు ఇక్కడ తక్కువ ధరలకు లభించడం ఒక ప్రత్యేక ఆకర్షణ. కౌలాలంపూర్ ఆధునికత మరియు ప్రకృతి అందాల సమ్మేళనం. ఇక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉండి వలసదారులను ఆహ్వానిస్తారు. నగరం సాధారణంగా సురక్షితంగా ఉండి నేరాల శాతం తక్కువగా ఉంటుంది. పెట్రోనాస్ ట్విన్ టవర్స్, బాటు గుహలు, కేఎల్ టవర్, నేషనల్ మసీదు వంటి ప్రముఖ ప్రదేశాలు ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చాయి. ఇవి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ కౌలాలంపూర్ను ఒక జీవంతమైన ప్రపంచ నగరంగా నిలబెడుతున్నాయి. నెంబర్ 5, ఇస్తాంబుల్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు విదేశీ గడ్డపై సెటిల్ అవ్వాలని అనుకుంటే మీ లిస్టులో ఇస్తాంబుల్ను తప్పక చేర్చుకోండి. ఇది టర్కీ దేశంలో అతిపెద్ద నగరం మరియు యూరోప్, ఆసియా 2 ఖండాలలోనూ తన వాటాను కలిగి ఉంది. నేడు ఈ నగరం అద్భుతమైన సంస్కృతి, షాపింగ్ సెంటర్లు మరియు నైట్ లైఫ్కు ఉత్తమ నిలయంగా మారింది. ఇది టర్కీ యొక్క ఆర్థిక మరియు సాంస్కృతిక గుండెకాయలా ఉంది. ఇక్కడ ఆధునిక సౌకర్యాలతో పాటు చారిత్రక ఆకర్షణలు కూడా ఉన్నాయి. ఇస్తాంబుల్ న్యూయార్క్ మరియు ఇటలీ కంటే చాలా చౌకైనది, కానీ టర్కీలోని మిగిలిన నగరాల కంటే ఖరీదైనది. ఎందుకంటే ఇక్కడ జీవితం విలాసాలు మరియు సౌకర్యాల మధ్య గడుస్తుంది. అందుకే దీనిని ప్రపంచంలోని నివసించదగ్గ ఉత్తమ నగరాల్లో ఒకటిగా లెక్కిస్తారు. ఇక్కడ మంచి ఆదాయం పొందే వ్యక్తి ఏడాదికి 16 లక్షల వరకు సులభంగా సంపాదించవచ్చు. మహీంద్రా, టాటా మోటార్స్, విప్రో, జిందాల్, టయోటా వంటి అనేక బహుళజాతి కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ విద్యపై ప్రభుత్వం మరియు తల్లిదండ్రులు చాలా సీరియస్గా ఉంటారు. 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు విద్య నిర్బంధం కాకపోయినప్పటికీ ఆ తర్వాత వారి చదువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. హగియా సోఫియా, బ్లూ మాస్క్, టాప్ కాపీ ప్యాలెస్ వంటి ప్రదేశాలు పర్యాటక ఆదాయాన్ని పెంచుతున్నాయి. నెంబర్ 6, రియాద్. ఇప్పుడు ఈ జాబితాలోని తదుపరి నగరమైన రియాద్కి వెళ్దాం. ఇది సౌదీ అరేబియాలో అతిపెద్ద నగరం మాత్రమే కాదు, రాజధాని కూడా. దీనిని దేశ వాణిజ్య, ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రమని పిలుస్తారు. ఇక్కడ ఆకాశ హర్మ్యాలు, పెద్ద పెద్ద మాల్స్ మరియు ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
రియాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆధునిక నగరం. ఉద్యోగ వేటలో మరియు మెరుగైన జీవితం కోసం ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి తరలి వస్తారు. రియాద్ ఆర్థిక బలానికి ప్రధాన కారణం చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ. పన్నులేని ఆదాయం కారణంగా ప్రజలు తమ జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆదా చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ తలసరి ఆదాయం 50 లక్షల వరకు ఉంటుంది. సౌదీ విజన్ 2030 కింద నగరంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టబడుతున్నాయి. ఇవి జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయి. ఇక్కడి విద్య, ఆరోగ్య మరియు భద్రతా వ్యవస్థలు మొదటి తరగతిలో ఉంటాయి. నెంబర్ 7 మస్కట్. ఫ్రెండ్స్, ఈ జాబితాలో 7వ మరియు చివరి నగరం మస్కట్. ఇది ఒమన్ దేశ రాజధాని మాత్రమే కాకుండా ఈ దేశంలో అతిపెద్ద నగరంగా కూడా నిలుస్తుంది. ప్రాచీన సంస్కృతి మరియు ఆధునిక అభివృద్ధి సమన్వయంగా కనిపించే ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. మస్కట్లో జీవితం చాలా సురక్షితంగా ఉంటుంది. మధ్యప్రాచ్యంలోనే అత్యంత సురక్షితమైన నగరాల్లో ఇది ఒకటి. ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రజలు భయాందోళనల కంటే శాంతి మరియు ప్రశాంతతతో జీవిస్తారు. ఆర్థికంగా కూడా ఈ నగరం బలంగా ఉంటుంది. సహజ వనరులు మరియు సమర్థమైన ప్రభుత్వ విధానాల కారణంగా ఇక్కడి ప్రజల ఆదాయం మంచి స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా ఒమన్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను లేకపోవడం ఒక పెద్ద ప్రయోజనం. అందువల్ల ఉద్యోగులు సంపాదించే జీతం పూర్తిగా వారికి లభిస్తుంది. సాధారణంగా ఉద్యోగులు సంవత్సరానికి సుమారు 26 లక్షల రూపాయల వరకు సంపాదిస్తారు. ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారు 67 నుంచి 77 లక్షల వరకు పొందగలరు. ఇంకా మస్కట్ జీవన ఖర్చులు ఇతర గల్ఫ్ నగరాలతో పోలిస్తే కొంతమేరకు చౌకగా ఉంటాయి. మీరు మంచి విద్యార్హతలు కలిగి ఉంటే బ్యాంక్, మస్కట్, ఒమన్టెల్ వంటి ప్రముఖ సంస్థల్లో మంచి అవకాశాలు పొందవచ్చు. పర్యాటక పరంగా కూడా మస్కట్ ప్రత్యేకమైనది. సుల్తాన్ కాబూస్ గ్రాండ్ మసీదు, రాయల్ ఆపెరా హౌస్ వంటి అద్భుతమైన నిర్మాణాలు ఈ నగర సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. సో ఫ్రెండ్స్, మరి మీరు ఏ నగరంలో విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకుంటున్నారు? అలాగే మీరు ఏ దేశానికి చెందినవారో కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.